గడిచిన సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి భాగ్యనగర వాసులు స్వాగతం పలికారు. నగరంలో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలో న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న సాయంత్రం నుంచే నగర వ్యాప్తంగా కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. నగరంలోని పలు చోట్ల ఈవెంట్లు నిర్వహించారు. దీంతో పాటు పబ్లు, రెస్టారెంట్లు, బార్లన్నీ కూడా యువతతో సందడిగా మారిపోయాయి. ఎంతో ఉత్సాహంతో అయితే నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు నగరవాసులంతా. అయితే ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు పోలీస్ వారు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. దీంతో పాటు మందుబాబులకు ముందు నుంచే కూడా హెచ్చరికలు జారీ చేశారు. తాగి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా ప్రశాంతంగా ముగిశాయి అని చెప్పుకోవచ్చు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కొంతమంది పట్టుబడ్డప్పటికీ కూడా ప్రమాదాలు మాత్రం ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు. 4 కమిషనరేట్ల పరిధిలోనూ కూడా ప్రశాంతంగా అయితే న్యూ ఇయర్ వేడుకలు ముగిశాయి. ఇటు సైబరాబాద్ కావచ్చు, ఇటు రాచకొండ కావచ్చు, మిగిలిన ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే న్యూ ఇయర్ వేడుకలు ముగిశాయి. పోలీస్ వారు ముందు నుంచే కూడా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ముఖ్యంగా మందుబాబులకైతే కఠినమైన హెచ్చరికలను అయితే జారీ చేశారు. తాగి డ్రైవ్ చేస్తూ దొరికితే గనక లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకుంటారు, జైలు శిక్ష కూడా పడుతుందని హెచ్చరించినటువంటి నేపథ్యంలో మందుబాబులు కూడా కొంత అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. అంటే తాగిన వారు దొరికినప్పటికీ కూడా కేసులన్నీ కూడా కొంత తక్కువ సంఖ్యలోనే నమోదయ్యాయి అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకోలేదు. ఇది గొప్ప పరిణామమే అని చెప్పొచ్చు. పోలీసులు తీసుకున్నటువంటి కఠిన చర్యల వల్లే ఇది సాధ్యమైంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తాగిన వారు కొంత వింతగా ప్రవర్తించినప్పటికీ ఎంతో జోష్గా న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ కూడా ప్రమాదాలు ఏవి జరగకుండా సజావుగా అయితే న్యూ ఇయర్ వేడుకలు జరిగినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎంతో గ్రాండ్గా గతంతో పోల్చుకుంటే అయితే నగరవాసులు న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఎక్కడ చూసినా గ్రౌండ్స్లోనూ, ఇటు పబ్స్లోనూ, రెస్టారెంట్లలోనూ, బార్లలోనూ కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కూడా హ్యాపీ న్యూ ఇయర్ నినాదాలతో అయితే యువత అంతా డీజే పాటలకు డాన్స్ చేస్తూ గొప్పగా అయితే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీంతో పాటు పోలీస్ వారు కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడంతో కూడా ఈసారి కొత్త సంవత్సర వేడుకలు అయితే ప్రశాంతంగా ముగిశాయి. రానున్న సంవత్సరాల్లో కూడా ఇంతే గొప్పగా న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడము వల్ల ఇలా ప్రమాదాలను అంటే కొత్త సంవత్సరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్ వంటి ప్రమాదాలు. అలాంటి ప్రమాదాలను ఈసారి పెద్ద ఎత్తున అంటే ఒక్క ప్రమాదం కూడా జరగకుండా కూడా అరికట్టగలిగారు. రానున్న సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా చర్యలు తీసుకుంటే కనుక న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా సజావుగా ఎంతో సంతోషంతో ముగించే విధంగా అయితే రానున్న సంవత్సరాల్లో కూడా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంతే గొప్పగా ప్రతి సంవత్సరం కూడా వేడుకలు జరుపుకోవాలని కూడా నగరవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM TV, హైదరాబాద్.